from France. You left your Hey guys, welcome back to Sarita Talks and Vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను జర్మనీ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్నాం అనమాట. సో జర్మనీలో ఉండేవాళ్ళు ఫ్రాన్స్ వెళ్ళడం చాలా ఈజీ. అండ్ ఇప్పుడైతే ప్రెసెంట్ మేము జర్మనీ ఎండింగ్ పాయింట్ అయిన కేల్ బాన్హాఫ్లో ఉన్నాం అనమాట. సో రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాపే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్కి ఎట్లా వెళ్ళడం ఏంటి అనేది ఆ ఫ్రాన్స్లో నేనేం చూసాను ఏమున్నాయి అనేది కంప్లీట్ ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మాకు ఈ కేల్ వరకు కూడా జర్మనీలో డాయిచ్లాండ్ టికెట్ అని ఉంటుంది. సో మంత్లీ పే చేస్తాం దానికి సరిపోతుంది. బట్ ఈ కేల్ నుంచి మాకు స్ట్రాస్బర్గ్కి వెళ్ళేదానికి మాత్రం మేము ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 6 euros పడుతుంది పర్ హెడ్కి కేల్ నుంచి. సో దీని తర్వాత నెక్స్ట్ స్టాపే స్ట్రాస్బర్గ్. లోకల్ ట్రామ్స్ ఉంటాయి కదా అవి కూడా వెళ్తాయి అనమాట స్ట్రాస్బర్గ్కి ఇక్కడ నుంచి, ఐ మీన్ ఫ్రాన్స్కి. యూరోప్ మొత్తంలో నేషనల్ బోర్డర్స్ ని క్రాస్ చేసేది త్రూ ట్రామ్ ద్వారా ఇక్కడేనంట. జర్మనీ నుంచి ఫ్రాన్స్ కి మీన్స్ కేల్ టు స్ట్రాస్బర్గ్. ఇక్కడ ట్రామ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ 18 years బిలో ఉండే వాళ్ళందరికీ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఫ్రీ అంట. ఫ్రాన్స్కి వచ్చేసినాం మొత్తానికైతే. కేల్ నుంచి లోకల్ ట్రామ్ తీసుకున్నాం. అండ్ ఫ్రాన్స్ లో వచ్చేసి 24 hours డే టికెట్ 5 euros పడుతుంది. కంప్లీట్ బస్సెస్ ట్రైన్స్ అన్ని తిరగొచ్చు అనమాట. మేము ఫ్రాన్స్ లో వచ్చిన సిటీ స్ట్రాస్బర్గ్. సో ఈ స్ట్రాస్బర్గ్ లో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఒక క్యాథడ్రల్ ఉంటుంది ఫేమస్, అక్కడికి వెళ్తున్నాము. ఫ్రాన్స్ లో లాంగ్వేజ్ వచ్చేసి ఫ్రెంచ్ మాట్లాడతారు. బట్ ఈ స్ట్రాస్బర్గ్ అనే సిటీ జర్మనీ బోర్డర్ ని కూడా షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ 2 కల్చర్స్ కూడా ఉంటాయంట, జర్మనీ అండ్ ఫ్రాన్స్. సో లాంగ్వేజ్ కూడా ఇక్కడ కొంతమంది జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడతారంట. యాజ్ ఐ సెడ్ మేమైతే ఫస్ట్ క్యాథడ్రల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మధ్యలో ఒక సిటీ సెంటర్ లా ఉంది, అక్కడ క్యారసెల్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా పైన, అది క్యాథడ్రల్ అనమాట. అక్కడికి వెళ్ళాలి. అండ్ లుక్ ఎట్ దిస్ గైస్, అసలు ఎంత ఆసమ్ ఉందో. దీని హైట్ ఎంతో తెలుసా? అక్షరాల 466 అడుగులు. అండ్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి 400 సంవత్సరాల కంటే పైనే పట్టిందంట. దీనికి స్టార్టింగ్ లో 2 towers ని ప్లాన్ చేసి బట్ ఒకటి మాత్రమే కంప్లీట్ గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారంట. బట్ స్టిల్ ఏసిమెట్రికల్ డిజైన్ లో చాలా యూనిక్ గా ఉంది కదా. అండ్ ఒకసారి నేను జూమ్ ఇన్ చేశాను, డీటెయిల్ గా చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఈ కన్స్ట్రక్షన్ అంతా పింక్ శాండ్ స్టోన్ తో చేశారంట. సో మార్నింగ్ సన్ రైజ్ టైం అండ్ ఈవినింగ్ సన్సెట్ టైమ్ లో రెడ్డిష్ గోల్డెన్ గ్లో వస్తుందట మొత్తం క్యాథడ్రల్ కి. అసలు ఏమన్నా డిజైన్ చేశారు కదా, ఈ స్టన్నింగ్ ఉంది అసలు ఈ ఆర్కిటెక్చర్. నాకైతే ఫుల్ వర్త్ అనిపిస్తుంది ఇక్కడ వరకు రావడం. అన్ఫార్చునేట్లీ నేను సన్ రైజ్ టైం మిస్ చేశాను అండ్ సన్సెట్ వరకు ఇక్కడ ఉండను, అటు ఇటు కాకుండా మధ్యలో వచ్చాను. క్యాథడ్రల్ బయటనే ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే నాకు బోర్డు కనిపించింది, 3 o'clock వరకు ఓపెన్ ఉంటుంది ఎంట్రన్స్, లోపలికి ఎంట్రీ అని చెప్పి. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. అది ఎప్పుడైతే చూసానో బోర్డు ఫస్ట్ లోపలికి వెళ్ళి చూడాలి అని ఫస్ట్ లోపలికి అయితే వచ్చేసిన. యూరోప్ లో ఉన్న పెద్ద పెద్ద చర్చెస్ క్యాథడ్రల్స్ అన్ని కూడా 9th to 16th century వరకే కన్స్ట్రక్ట్ చేశారంట. ఆ టైంలో గాథిక్ అండ్ రొమాన్ స్క్వేర్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ ని ఫాలో అయ్యేవాళ్ళంట. యాజ్ ఈ క్యాథడ్రల్ కూడా ఆ టైంలోనే కన్స్ట్రక్ట్ చేయబడింది కాబట్టి ఈ క్యాథడ్రల్ గాథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అయ్యారు. ఈ గాథిక్ స్టైల్లో ఏంటంటే మెయిన్ ఈ గ్లాస్ విండోస్ కూడా మ్యాండేటరీగా ఉంటాయి. వీటి మీద ఏంటంటే బైబిల్ హిస్టరీ ఇదంతా ఉంటది. అండ్ దాని మీద సన్ పడినప్పుడు లోపలికి ఆ లైటింగ్ చాలా రిఫ్లెక్ట్ అవుతూ చర్చ్ లోపలికి వస్తుంది అనమాట. ఈ రొమాన్ స్క్వేర్ అండ్ గాథిక్ ఈ 2 ఆర్కిటెక్చర్స్ ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా తెలుస్తుంది రెండింటి మధ్య డిఫరెన్స్. అండ్ ఈ లోపల ఇక్కడ ఎందుకో తెలీదు, నాకు మనీ వేస్తున్నారు. సో మేబీ ఇది ఎవరిదైనా డోమ్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కెథడ్రల్ లోపల చాలా కాంప్లెక్స్ మెకానిజం తో డిజైన్ చేసిన ఆస్ట్రోనామికల్ క్లాక్ కూడా ఉంది. ఈ ఆస్ట్రోనామికల్ క్లాక్ ఏంటి అంటే అప్పట్లో 16-17 centuries లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాచెస్ అంటే ఉండేవి కాదు కదా. సో అందుకనే చర్చెస్ లో వీటిని మెయిన్ టూల్ లాగా ఇవి తెలుసుకోవడం కోసం, ప్రతి ఒక్క పర్సన్ కి తెలియడం కోసం వీటిని పెట్టేవాళ్ళు అనమాట. వీటి త్రూ మనం సన్ అండ్ మూన్ ప్లేసెస్ లైక్ ప్లానెటరీ పొజిషన్, డే, టైమ్, మంత్ ఇంక్లూడింగ్ లీప్ ఇయర్ తో సహా అన్ని ఆస్ట్రోనామికల్ క్లాక్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ జాతకాలు చెప్పడం కూడా అదే జోడియాక్ సైన్స్ ని చూసి జాతకాలు కూడా వీటి త్రూ చెప్పేవాళ్ళంట. ఈ గ్లాసెస్ ని లోపల నుండి చూసాం కదా, పెయింటింగ్ తో ఉన్నాయి. బయట నుంచి గ్లాసెస్ ఇలా ఉంటాయి అనమాట. ఎంతసేపు ఈ క్యాథడ్రల్ ని చూస్తాం అని అనుకుంటున్నారేమో. సో ఇంక బయటకు వచ్చేసాం, క్యాథడ్రల్ విజిట్ అంతా అయిపోయింది. బయట చూస్తే బిల్డింగ్స్ అన్ని కూడా అంతా ఓల్డ్ ఆర్కిటెక్చరే ఉంది. ఎంతసేపు క్యాథడ్రల్ లో ఉన్నాం కదా లోపల. సో బయటకు వచ్చి చూస్తే ఏంటి బయట ఇంత జరుగుతుందా అన్న ఫీల్ వచ్చింది నాకు. అంత హడావుడ్ ఉందన్నమాట. అండ్ ఇది చూసారా వింటేజ్ టాయ్ ట్రైన్ లా ఉంది కదా, దీంట్లో సిటీ టూర్ కి తీసుకెళ్తారు. ఈ పక్కన ఇదేదో డాన్స్ ట్రూప్ ఏమో, ఆల్మోస్ట్ ఒక 10 takes చేశారు. చిన్నపాటి సినిమా షూటింగ్ లా చేస్తున్నారు వీళ్ళు. You left your perfume on the pillow and your whispers in the air. Got your face stuck in the mirror and I
keep finding your hair. Got a pink box. వీళ్ళు చూసారా, ఇది సిటీ టూర్ అన్నమాట. వాకింగ్ టూర్ లానే బైక్స్ ఇవి ఏంటో ఏమంటారో కూడా తెలియదు నాకు. వీళ్ళలో టూర్ అన్నమాట. చుట్టూ ఉన్న ప్లేసెస్ కి తీసుకెళ్లి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని వస్తాడు. అండ్ నెక్స్ట్ మనం మ్యూజియం దగ్గరకు వచ్చేసాము. ఈ మ్యూజియం లోపల అయితే వీడియో లేదు అండ్ ఫోన్స్ ఎలో చేయలేదు. ఈ మ్యూజియం లో ఏంటి అంటే వరల్డ్ వార్ 2 టైమ్ లో స్ట్రాస్బర్గ్ కూడా ఇంపాక్ట్ అయింది అనమాట. సో దాని రిలేటెడ్ స్టఫ్ అంతా ఉంది లోపల. నేను ఈ స్ట్రాస్బర్గ్ వచ్చిన మొత్తంలో నాకు ఇక్కడ మాత్రమే ఫ్రాన్స్ ఫ్లాగ్ కనిపించింది. సో అందుకే దీని వీడియో తీసాను బయట నుంచి. లోపల జస్ట్ ఓకేగా ఉంది, అంత వర్త్ ఏం కాదు. బికాజ్ నేను ఆల్రెడీ 2-3 మ్యూజియంస్ విజిట్ చేశాను ఈ వరల్డ్ వార్ టైమ్ లో ఇంపాక్ట్ అయిన సిటీస్ వి. సో అందుకే నాకు అంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు కెనాల్ సైడ్ స్ట్రీట్ వాకింగ్ కి. ఈ కెనాల్ సైడ్ వాకింగ్ అనేది స్ట్రాస్బర్గ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందేనంట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక హోటల్ కనిపించింది. దగ్గరకు వచ్చి ఆ హోటల్ అనే బోర్డు చూసేంత వరకు ఇది హోటల్ అని తెలియలేదు నాకు. సో ఆ క్యాథడ్రల్ దగ్గర నుంచి డైరెక్ట్ స్ట్రీట్ లో నడుస్తూ వస్తే చేస్తామన్నమాట ఈ కెనాల్స్ దగ్గరికి. వాటర్ లెవెల్ ఇంత పైన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పైకి ఉంది. అందరూ ఏంటో కాళ్ళ వాటర్ లో పెట్టి పక్కన కూర్చొని అలా చిల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ హౌసెస్ చూస్తే వింటేజ్ స్టైల్లో హాఫ్ టింబర్ గా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా 16th సెంచరీలో కట్టినవేనంట. అప్పటి నుంచి ఇలానే ఉన్నాయి. నాకైతే కెనాల్ పక్కన అలా నడుస్తూ వెళ్తుంటే ఏదో ఫెయిరీ టేల్ ఫీలింగ్ వచ్చింది. అదే నైట్ టైం అయితే కెనాల్స్ పక్కన వాకింగ్, ఆ లైట్స్, వాటర్ రిఫ్లెక్షన్ తో ఇంకా ఫీల్ గుడ్ విజువల్స్ ఎంజాయ్ చేయొచ్చేమో. బట్ మేము వచ్చింది మాత్రం డే ట్రిప్ కాబట్టి కంపల్సరీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి. పోనీ నైట్ వరకు ఉందామా అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి నైట్ 9:30 అయ్యే వరకు లైటే పోవట్లేదు. కానీ ఇలా నడుస్తున్నంతసేపు కూడా ఒక పీస్ఫుల్ అంబియన్స్ ఎంజాయ్ చేశాను నేను. అండ్ ఈ కెనాల్స్ లో బోట్ టూర్స్ కూడా ఉంటాయని విన్నాను. బట్ బోట్స్ ఎట్లా అంటే ఇలా చిన్న బోట్స్ అనుకున్నాను. ఇలా చిన్న బోట్స్ అయితే ట్రిప్ కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్లీ. బట్ కానీ ఇవి కాకుండా ఏదో సిటీ బస్ లో ఎక్కించినట్టు 100 మందిని 150 మందిని ఇంత పెద్ద బోట్స్ లో ఎక్కించుకొని తిప్పుతున్నాడు. నాకు అసలు ఇంట్రెస్టే రాలేదు ఫస్ట్ ఇంతమంది జనాలు వేసుకొని తిప్పుతున్నది చూసి. అయితే ఈ కెనాల్స్ పక్కన కనిపించే హౌసెస్ అన్ని కూడా పాతవి, ఐ మీన్ 16-17 సెంచరీస్ లో అని చెప్పాను కదా. ఇక్కడ ఒక హౌస్ మీద నెంబర్ కూడా వేశారు 1741. మేబీ ఇది 18th సెంచరీలో దయ్యి ఉండొచ్చు. అండ్ ఈ స్ట్రీట్స్ లో నడుస్తున్నంతసేపు పక్కన లైవ్ మ్యూజిక్ ఎవరో ఒకళ్ళు గిటార్స్, వైలెన్స్ ప్లే చేస్తూనే ఉన్నారు. అవన్నీ నేను షార్ట్స్ తీసాను, షార్ట్స్ అప్లోడ్ చేస్తాను. స్ట్రాస్బర్గ్ కి వచ్చిన విజిటర్స్ ఎవరైనా సరే సైట్ సీయింగ్ వెళ్ళి ప్లేసెస్ ని చూడటంతో పాటు ఈ స్ట్రీట్స్ లో వాకింగ్ కూడా అంతే ఇంట్రెస్ట్ తో చేస్తారంట. నేను అనుకున్నాను స్ట్రీట్స్ లో నడవడం ఏం సరదారా బాబు అని. బట్ నడిస్తే నా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. Got a pink box in my closet with the fall pictures we took. Oh, and I keep finding dog ears that you left in my books. ఏవైనా సోవినార్ కొందామని షాప్స్ కి వెళ్తే పాటరీ థింగ్స్ లైక్ మట్టి పాత్రలు, లేకపోతే ఈ ఐరన్ కీస్, లాక్స్, ఏకంగా ఇక్కడైతే ఐరన్ బాక్స్ పెట్టేశాడు. ఇలాంటివి అమ్ముతున్నారు. మహా అంటే బీర్ బాటిల్స్, గ్లాస్ వేర్స్ ఇవి ఉన్నాయన్నమాట. నాకు ఏది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, చూసి వచ్చేసాను అంతే. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ట్రామ్ ని చూపించాను కదా ఇక్కడ ఎలా ఉంటుందని. ఇప్పుడు బస్ ని కూడా ఒక లుక్ వేద్దామా. బయట ఎంత కలర్ఫుల్ గా ఉందో లోపల కూడా అంతే కలర్ఫుల్ గా ఉంది కదా. ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ సీటింగ్ తో. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి యూరోపియన్ పార్లమెంట్. ఇది ఈవినింగ్ 5 o'clock వరకు విజిటర్స్ నెలో చేస్తాడు. ఇదే అనమాట. వెనకాల గ్లాస్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా రౌండ్ షేప్ లో, అదే యూరోపియన్ పార్లమెంట్. ఆ బిల్డింగ్ డిజైన్ హాఫ్ కంప్లీట్ గా కనిపిస్తుంది కదా, అది ఇంటెన్షనలే. ఐడియా ఏంటి అంటే యూరోప్ ఈస్ ఆల్వేస్ ఎవాల్వింగ్, నాట్ ఫుల్లీ ఫినిష్డ్ అని మీనింగ్ వచ్చేలా ఇంటెన్షనల్ గా అలా డిజైన్ చేస్తారంట. ఇది 5 వరకే విజిటర్స్ నెలో చేస్తారని చెప్పాను కదా. మేము ఎగ్జాక్ట్ గా 5 to 5 కి వచ్చామన్నమాట. సో చాలా క్విక్ గా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసినాం. అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళడం కోసం జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ పాస్పోర్ట్ తీసుకొని రావాలి. జర్మనీలో ఉండే మా ఐడీస్ ని ఇక్కడ ఐడీస్ లా కన్సిడర్ చేయట్లేదు, బికాస్ ఇట్స్ ఫ్రాన్స్ కాబట్టి. సో పాస్పోర్ట్స్ అనేది కంపల్సరీ చూపించాలి. సో మేము ఇంకా ఈ పార్లమెంట్ దగ్గర నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా బ్యాన్హాఫ్ కే. సో మధ్యలో వెళ్ళేప్పుడు రిపబ్లిక్ సెంటర్ అనే ప్లేస్ దగ్గర ఆగాము. ఇదేంటంటే జస్ట్ పొలిటికల్ పార్టీస్ ఈవెంట్స్ చేసుకునే ఒక ప్లేస్ అంట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ విత్ హ్యూజ్ స్పేస్. ఏదైనా ప్లేస్ కి వచ్చేప్పుడు ఎంత ఎక్సైటెడ్ ఉంటామో, వెళ్ళిపోయేప్పుడు అంత ఎగ్జాస్ట్ అయిపోతాం. ప్రెసెంట్ నా పరిస్థితి కూడా అదే. నా ఫోన్ లో కూడా ఫుల్ ఛార్జింగ్ అంతా అయిపోయింది. ఫోన్ అబౌట్ టు స్విచ్ ఆఫ్. సో ఇంకా ట్రైన్ మాకు 7 o'clock ఉంది. అప్పుడు ఇంకా ఫుడ్ ఏది తినేలా లేదు అని చెప్పి క్యారీ 4 కి వచ్చాము. క్యారీ 4 ఏంటి అంటే ఇక్కడ బేక్డ్ బన్స్ తో పాటు సలాడ్స్ అండ్ డ్రింక్స్ ఉంటాయి అనమాట. సో ట్రైన్ లోకి ఏదో ఒక సలాడ్ విత్ చిప్స్ ఏమన్నా తీసుకొని ఎక్కుదాం అన్నట్లు వస్తే ఇక్కడ సలాడ్స్ అన్ని నాన్ వెజ్ ఉన్నాయి. సో నేను చిప్స్ అండ్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాను. మాకు ఇక్కడ 7 కి ఎక్కితే 9:30 వరకు మేము మా ప్లేస్ కి వెళ్ళిపోతాము. సో ఇలా జరిగింది మా డే స్ట్రాస్బర్గ్. ఇక్కడ కనిపిస్తుంది కేబుల్ బ్రిడ్జ్ అనమాట, జర్మనీని ఫ్రాన్స్ ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్. సో దీనికి అటు పక్కన జర్మనీ, ఇటు పక్కన ఫ్రాన్స్ అన్నట్టు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై అంటిల్ నెక్స్ట్ వీడియో.